ఈ స్కిట్ ఒక యథార్థ సంఘటన. ఇందులోని సన్నివేశాలు పాత్రలు కల్పితాలు కావు, కానీ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అంటూ మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు ధనరాజ్ బ్లాస్టర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. బాయ్ గారికి ఎంత బిల్డప్. ఏట్రా మీ సారు? ఎక్కడ మీ గుత్తిగోపాల్ గారు మీరా? తెచ్చే బ్యాగు గొడుగు మీరు తెచ్చారేంటండి? మా అసిస్టెంట్ కి నామోసెంట్ అయ్యా, నన్నే తీసుకురమ్మన్నా నేనే తీసుకొచ్చా. అలాంటి పీక పడేయండి సార్. వాడిని పీకేస్తే మా ఆవిడ నన్ను పీకుద్ది. మీ ఆవిడ మిమ్మల్ని ఎందుకు పీకిద్దండి? ఒక అమ్మాయి చలికి వణుకుతుందని దుప్పటి కప్పానండి. దాంట్లో తప్పే ఉంది. ఆ దుప్పట్లో నేను కూడా ఉన్నాను కదండి. అయితే తప్పే. క్షణిక ఆవేశంలో చేసిన తప్పెలా అవుద్ది? క్షణిక ఆవేశంలో చేస్తే తప్పు కాదు, చలిక ఆవేశంలో చేస్తే తప్పే. ఆ దెబ్బకి మా ఆవిడ ఒక ఎదవని తీసుకొచ్చి అసిస్టెంట్ కి నా దగ్గర పెట్టింది. మా ఆవిడకి నేను మొగుడైతే నాకు ఆడు మొగుడు. చూడండి, ఇంకా రాలేదు టైం. గుడ్ మార్నింగ్ గుత్తి గారు. గుత్తి గోపాల్ గారు గుడ్ మార్నింగ్ అనలేవా? నేను అసిస్టెంట్ అనుకోని అసిస్టెంట్ గా నన్ను బీకాడు. మిమ్మల్ని బీకాడు, నేను అనుకుని మళ్ళీ మిమ్మల్ని బీకాడు. ఈ డైలాగులు ప్రిపేర్ అవ్వండి. ఏంటి ఈ రోజు షూటింగ్ అర్ధరాత్రి 3 వరకా? లేదు, సాయంత్రం 6 దాకే. మరి ఇన్ని డైలాగులు మావాడు ఆడ చెప్పుకోగలదు. వాడి ముందు మన పరుగు తీస్తావేంట్రా? మీరు పరువు గురించి మాట్లాడితే ఎలా ఉందో తెలుసా సార్? చిత్రం సీను పండంటి కాపరానికి 12 సూత్రాలను పుస్తకం రాసినట్టు. సర్లే అద్దంది. టచ్అప్ క్లాత్ అదేంట్రా మసి కూడా తెచ్చావేంట్రా? ఇంట్లో పాత్రలు వాడుతున్నాం, మీరేసే పాత్రలు వాడితే తప్ప. ఇంట్లో పాత్రలు నేనేసే పాత్రలు ఒకటేనంట్రా? అయ్యేనా ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి సార్. మీ పాత్ర మీరేంటో చెప్తే గానీ జనాలకు కనపడట్లా. సర్లే, నా క్రేజ్ గురించి తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. సార్ కొంచెం ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్. చూడు, ఏం మీరు గుత్తి గోపాలా? అవునండి. బి గోపాల్ కాదా? దువ్వెని దువ్వెని అడిగితే ఫోర్క్ ఇచ్చావేంట్రా? ఇది ఫోర్క్ కాదు, దువ్వినే. ఇది దువ్వెనా? ఇందులో పల్లెమైపోయినాయి చెప్పు. మీరేమో హీరోయిన్ దగ్గర బిల్డప్ తో టూత్ పిక్ కావాలని అడుగుతారు, మన దగ్గర ఉండదు. నేనే ఒక్కోటి ఇరిసిస్తున్నా. సతీష్ ఎరా ఏంటి నువ్వు మీ సారు చిరంజీవి గారి సినిమాకి అవుట్డోర్ వెళ్తున్నారా? ఒక్క నిమిషం అండి. మీరు చిరంజీవి గారి సినిమా నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? రాలేదురా. మావాడు అలాంటి పెద్ద సినిమాలు ఎందుకు చేస్తాడు రా? ఇలాంటి ఉప్మా సినిమాలు చేస్తాడు. కానీ రే ఆ బొంబాయి హీరోయిన్ దగ్గర ఉంటే చూడు, నేను వచ్చేస్తాను. మన పర్సనల్ విషయాలు వాడికి ఎందుకు చెప్తున్నావు? నేను ఎవరు? పర్సనల్ అసిస్టెంట్. మరి నీ పర్సనల్ చెప్పకపోతే పక్కన వాళ్ళు ఎందుకు చెప్తాను నేను? అబ్బా అబ్బా అబ్బా, నా ముందు మాత్రం యాక్టింగ్ బాగా చేస్తారు, మరి స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే చేయరు ఎందుకో? హాయ్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇంట్లో చెప్పండి. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? చెప్పండి, ఇంట్లో చెప్పండి. ఫైన్. क्या क्या पिक्चर्स कर रहे? ఇదేంట్రా కాకరకాయతో పచ్చడి చేసుకుంటూ పులుసు చేసుకొచ్చా అంటుంది. మీరు ఏమేమి సినిమాలు చేస్తున్నారని హిందీలో అడుగుతుంది, నేను చెప్తాను. ఏ లాక్డౌన్ మే घर में अंटुल तोमाए बट्टल उतके 3 मन के बाद शूटिंग नहीं है, 3 मन के बाद आल्सो शूटिंग नहीं. ये लफूटे. అవునా? లఫ్ట్ అన్నావు. లఫ్ట్ అంటే ఏంట్రా? లఫూట్ అంటే హిందీలో గొప్పవాడని అర్థం సార్. మే లఫ్ట్ హై. ఫస్ట్ టైం మీ ఎక్స్ప్రెషన్ తో ఒక అమ్మాయిని నవ్వించారు, నేను రెండో వాడిని. డల్లుగున్నారేంటండి? డైలాగ్ చెప్పపోతే డైరెక్ట్ కొడతాడేటండి. అంటే మా ఊరిని చంపేస్తారుగా. గారు హీరోయిన్ ఎదిరిపోయింది కదండి? అవునండి, బాగుంది. పక్క పిల్లండి, కూర్చోబెట్టి మాట్లాడుకుందాం. పిల్లండి పర్రాస్. yes మే లఫ్టేనా? ఏంటండి లఫ్ట్ అనగా నవ్వుకుంటూ వచ్చి కూర్చుండిపోయింది. అంటే హిందీలో గొప్పలని అర్థం అండి. 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ ఉన్న మీరే లఫ్ట్ అయితే 25 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ ఉన్న నేను ఎంత పెద్ద లఫ్ట్ అండి. పరిచయం చేయండి ఆవిడ నా గురించి. పర్రాస్ మే లఫ్టేనా? ఇతను బడా లఫ్ట్. 25 ఏళ్ళసే. పాయల్ గారు, వాద్యన్ గారు, మీకు షార్ట్ రెడీ. సర్లపుడు గారు ఇప్పుడే షార్ట్లోకి వెళ్ళొస్తా. ఎల్రండి బడా లఫ్ట్ గారు. ఓకే. అరే
ఆ డైలాగ్ పేపర్ ఇదిరా. ఏంటి కొంపదీసి మీరు ప్రిపేర్ అవుతారేంటి? డైలాగ్ చెప్పపోతే డైరెక్టర్ కొడుతున్నాడంట్రా. మీకు కొట్టించుకోవడం కొత్త ఏం కాదు కదా సార్. కొత్త వాళ్ళతో కొట్టించుకోవడం కొత్తగా. అమ్మో వాయో ఒరేయ్ వామ్మో, టచ్ అప్ క్లాత్. ఇదేంటి ఏసీ ఫ్లోర్ లో మీకు చెమటలు పడుతున్నాయి? ఆ రైటర్ శివప్రసాద్ గారికి దయా దాక్షాలు ఉన్నాయారా? ఇన్ని డైలాగులు రాస్తున్నారా నాకు? రమణ వచ్చావా, సూర్బాబు పోయావా, అది కదా నాకు రాయాలి. డైరెక్టర్ గారు, ఇది ముక్కలు ముక్కలుగా చెప్తాను, అతికించుకోవచ్చుగా? ముక్కలు ముక్కలుగా చెప్తే అతికించుకోవాలా? ఎలా కనపడుతున్నాను నీ కంటికే? మీరు ఏదైనా చేయగలరు సార్. మీరు లఫుటు. నన్ను లపుట్ అంటావేంట్రా? లపుట్ అయ్యో, నేను లఫుట్ ఏంటి సార్? మీ ముందు మీరే పెద్ద లఫుటు. లపుట్ అంటావు? ఇన్ని తీసేసి కొత్త ఆర్టిస్ట్ పెట్టరా. సార్ నేను చెప్పనా సార్? చెప్పరా. డీసెంట్ రోడ్ లో రీసెంట్ గా కొన్న సెంటు భూములు డీసెంట్ గా ఇల్లు కట్టుకుందామంటే సైలెంట్ గా ఇద్దరు వచ్చి వార్నింగ్ ఇస్తుంటూ వైలెంట్ గా చెప్తుంటే, అరే మీకు అరేంజ్మెంట్ చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇలా చెప్పారంటే ఆర్గ్యుమెంట్ చేసి డాక్యుమెంట్ తీసుకుని నేనంత చేయాలని 2 పిప్పర్మెంట్ బిల్లలు ఇచ్చి కాంప్రమైజ్ చేసి పంపించి పెంట్ హౌస్ లో రెడీ అయ్యి టెంట్ హౌస్ లో డెంట్ బండి రెంట్ తీసుకుని గంటకి 150 కిలోమీటర్ వేగంగా బేగం బజార్కి వెళ్తే అక్కడికే రియాజ్ గఢ్ తో తిరుగుతున్న రేవతికి ఐ లవ్ యూ చెప్పగానే నన్ను అన్నా అంది రాఖీ కట్టి అదున్నా. సూపర్. ఇన్ని రోజులు ఎక్కడున్నావయ్యా? కృష్ణానగర్ లో ఉన్నాను సార్. నీకు సూపర్ స్టార్ కృష్ణ గారింటి పక్కన ఇల్లు కట్టిస్తా. సార్. నువ్వు ఇంకా అక్కడ ఉండొద్దు, వీడి దగ్గర అసలు ఉండొద్దు. డైలాగ్ ఎలా చెప్పాలో చూసి నేర్చుకోరా లపుట్. నీలంటోళ్ళ వల్లే కదా. అంటే ఏం లేదు సార్, మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తే ఆర్టిస్ట్ అవ్వచ్చని కృష్ణానగర్ లో టాక్ సార్. అదే అనుకున్నా, చిత్రసీను చరిత్ర చిత్రం. రేయ్, నిన్ను సార్ ఒక్క నిమిషం మేడం ఫోన్ చేస్తున్నట్టు. ఏదో ఒకటి చెప్పు. ఆ మేడం, సారా మేడం, ఇందాక 1 గంటకే ప్యాకప్ అయ్యి ఇంటికి రాలేదు మేడం. మరి ఎవరింటికి వెళ్ళారు? వామ్మో, వీడితో పెద్ద తలపై ఇంటికి వెళ్ళాలి. అయిపోయి బాబు గారు ఎలా అనిపించింది సార్? బాగుంది. చిత్రసీను ఆటోబయోగ్రఫీని చక్కగా. యాక్టర్ల చరిత్ర అసిస్టెంట్ల చేతిలో ఉంటదని మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు కానీ అండ్ అతని వెనకాల ఉండి ఒకప్పుడు వేణు ఎలా అయ్యాడో నువ్వు అయ్యావు. సార్ ఇప్పుడు డైరెక్షన్ చేసిన సతీష్ కూడా చాలా మందిని పై తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ని, ఆర్టిస్టుల్ని లైఫ్ లో 10 మందికి ఉపయోగపడ్డా కాబట్టి నీకెప్పుడు నష్టం రాదు. బాగుంది, చాలా బాగా చేసావు. నవదీప్ గారు. బట్ యా స్కిట్ వాస్ గుడ్, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.